ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, ఒక తట్ట మట్టి తీశారా, లేకపోతే ఒక్క చిన్న బిల్డింగ్ కట్టారా అని అడుగుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని అడ్డంకులు తొలగించుకొని వచ్చాం. 1100 ఎకరాలు భూమి ఇచ్చాం. 16,350 కోట్లతో ఫేజ్ 1 ఫేజ్ 2 ఉక్కు కర్మాగారానికి నాంది పలికాం. మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లు. దీనికి కావలసినటువంటి సోలార్ ఎనర్జీకి 20,350 కోట్లు, మొత్తం కలిసి 36,700 కోట్లు ఈ ప్రాజెక్ట్ తరపున ఖర్చు పెట్టబోతున్నారు. 2 స్టేజెస్ లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. జేఎస్డబ్ల్యూ రాయలసీమ ప్లాంట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. విశాఖ ప్రాంతమే కాదు, నా రాయలసీమ కూడా ఉక్కుకు కేంద్రంగా తయారవుతుంది. ఉక్కు రాయలసీమగా తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన 4 దశాబ్దాల క్రితం మొదలైన విశాఖ ఉక్కు మన రాష్ట్రానికి తలమానికంగా ఉంది. ఆంధ్రుల హక్కుని పోరాడాం. కానీ ఈరోజు మనం చూస్తే అది ఒక ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో అది రన్ చేయాలి. సంక్షోభం వచ్చింది. మైక్ సరిగ్గా చూసుకో. సంక్షోభం వచ్చింది. కానీ ప్రధానమంత్రి గారితో మాట్లాడి కేంద్ర సహకారం 11,450 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. దీంతో అది లాభాల బాటలో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి 1,35,000 కోట్ల పెట్టుబడితో ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఒకటి పెట్టారు. ఇది 17.8 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈరోజు జేఎస్డబ్ల్యూ ఇక్కడ పెట్టింది 2 మిలియన్ మెట్రిక్ టన్స్ వెళ్ళడానికి ముందుకు వచ్చారు. మొత్తం కూడా ఏదైతే సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఉక్కు వేస్ట్ కూడా తీసుకొని దాన్ని కూడా మెల్ట్ చేసే పరిస్థితిలో వస్తారు. ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత, భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేసే మొదటి ప్రాజెక్టు మన రాయలసీమలో మన ప్రాంతంలో రావడం ఇది ఒక గర్వకారణం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇక్కడ కావలసిన భూమి ఇచ్చాం. గండికోట జలాశయం నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 టీఎంసీ నీళ్లు ఇస్తున్నాం. జాతీయ రహదారిని 12 కిలోమీటర్లతో కనెక్ట్ చేస్తాం. ముద్దనూరు రైల్వే స్టేషన్కి 12 కిలోమీటర్ రైల్వే లైన్ వేస్తాం. ఇవన్నీ చేసి ఈ రాయలసీమ చరిత్ర మార్చేట్టుగా ఈ ప్లాంట్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే సజ్జన్ జిందాల్ గారితో నేను మాట్లాడాను. సజ్జన్ జిందాల్ది, యూ స్టార్టెడ్ యువర్ ప్లాంట్ ఇన్ బళ్ళారి, biggest plant in the country. I have seen your history, all of them. Here, all of you has to understand, Sajjan Jindalji, for the last 42 years he is doing business. So far, he is able to invest 10 lakh crores investment in 2 states.
that is Maharashtra and Karnataka. Ballari is the biggest steel plant. Steel and stainless steel is number one in the country. Pipes and large diameter pipes is number one in the country. Flexible packing films is number one. Power and energy is number 5. Cement is number 5. Ports is number 2.